వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం అప్లైడ్ బయాలజీలో అనేటువంటి టాపిక్లో ఉన్నాము. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి సంబంధించి తెలంగాణ ఏపీ వారికి బాగా రివిజన్గా బాగా ఉపయోగపడుతుంది ఇది. దయచేసి చాలా జాగ్రత్తగా అయితే వీడియో చూడండి, ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఒక్కొక్క టాపిక్ మిస్ అయిపోతుంది. మన జీవితంలో ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తుంటాము, కాబట్టి వీడియో ఉన్నంత వరకు కూడా ఈ యొక్క టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వీడియో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మనం ఇన్సులిన్ గురించి మనం మాట్లాడాము. ఇన్సులిన్ తర్వాత మనకి వ్యాక్సిన్ అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉంది. మరి వ్యాక్సిన్ ఎందుకు ఉపయోగిస్తారు, టీకాలు ఎందుకు ఉపయోగిస్తారంటే, మనకి ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాధి వచ్చింది ఇతనికి, మరి కరోనా కలిగించేటువంటి వైరస్లు ఉన్నాయి. కరోనా వైరస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ కరోనా వ్యాధిగ్రస్తుడికి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే, కరోనా వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవిని చంపి దాని నుంచి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. అంటే మనం వ్యాక్సిన్ ఇస్తున్నారంటే ఆ వ్యాక్సిన్లో ఆ వ్యాధిని కలిగించేటువంటి చనిపోయిన లేదా ఇన్యాక్టివ్ జీవి అయితే ఉంటుంది. కరోనా వ్యాధి వచ్చినోడికి ఖచ్చితంగా టీకా వ్యాక్సిన్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్లో ఎవరు ఉంటారంటే మనకి చనిపోయినటువంటి లేదా చంపబడిన లేదా బలహీనపరచబడినటువంటి కరోనా వైరస్ని మనం మళ్ళీ వ్యాక్సిన్ కింద ఎక్కిస్తాము, అంతే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, వ్యాక్సిన్లు అంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకం ఉంటుంది. అంటే వ్యాక్సిన్లో ఏముంటుందంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన, కరోనా వైరస్ అనేది కరోనా వైరస్ని కలిగిస్తుంది, కరోనా వ్యాధిని. మరి ఆ కరోనా వైరస్ని పోలినటువంటి కారకము వ్యాక్సిన్లో ఉంటుంది. కాబట్టి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకం అనేది వ్యాక్సిన్లో ఉంటుంది. ఏ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలిన కారకము ఆ వ్యాధిలో ఉంటుంది అనమాట. అంటే వ్యాక్సిన్ అంటే ఏంటంటే, వ్యాక్సిన్లు అంటే లేదా టీకాలు అంటే ఏంటంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలినటువంటి కారకం అనేది ఆ వ్యాక్సిన్లో ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ అనేవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని పోలినటువంటి కారకాన్ని కలిగి ఉంటాయి. కరోనా వైరస్ ఉందనుకోండి, కరోనా వ్యాధి, ఆ కరోనా వ్యాధిగ్రస్తుడికి కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. మరి ఆ కరోనా వ్యాక్సిన్లో ఏముంటుంది, ఆ కరోనాని కలిగించేటువంటి సూక్ష్మజీవిని పోలినటువంటి కారకం అనేది ఉంటుంది. తర్వాత వ్యాక్సిన్ అనేటువంటి పదం లాటిన్ భాషలో ఉన్నటువంటి వాకా అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే వాకా అంటే మనకి లాటిన్లో ఆవు అని అర్థం. తర్వాత మనకి వ్యాక్సినేషన్ కార్యక్రమాల వల్ల మసూచి అనేటువంటి వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా మనం సమృద్ధిగా నిర్మూలించేసామన్నమాట. తర్వాత చూడండి, మరి ఇక్కడ మనకి కొన్ని సాంప్రదాయక వ్యాక్సిన్లు అయితే కొన్ని ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. సాంప్రదాయ వ్యాక్సిన్లో ఫస్ట్ రకం ఏంటంటే వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు, అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇటువంటి వ్యాక్సిన్లు ఏంటంటే మనకి ఈ వ్యాక్సిన్లు తక్కువ సామర్థ్యం కలిగినటువంటి సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. మరి ఈ వ్యాక్సిన్లో ఏముంటాయంటే మనకి తక్కువ సామర్థ్యం కలిగినటువంటి సూక్ష్మజీవులు కలిగి ఉంటాయి. ఈ వ్యాక్సిన్లు ఎందుకు అంటే, ఈ వ్యాక్సిన్లో ఏముంటుందని అడుగుతారు కాబట్టి తక్కువ సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవులను కలిగి ఉన్నటువంటి వ్యాక్సిన్లు వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. దీనిలో తక్కువ సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవులు ఉంటాయి. మరి ఈ వ్యాక్సిన్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, వైరస్ నుంచి వచ్చేటువంటి వ్యాధులను రక్షించడానికి ఈ వ్యాక్సిన్ అనేవి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎల్లో జ్వరం, ఎల్లో ఫీవర్ కావచ్చు, మసూచి స్మాల్ ఫాక్ కావచ్చు, రుబెల్లా కావచ్చు, గవద బిళ్ళలు మమ్స్ కావచ్చు, టైఫాయిడ్, ఇవన్నీ కూడా వీటిని మనం కంట్రోల్ చేయాలంటే ఏ వ్యాక్సిన్ వాడాలంటే వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్ని వాడటం జరగాలి. ఈ వ్యాక్సిన్లో ఏముంటుందంటే తక్కువ సామర్థ్యం కలిగినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ వ్యాక్సిన్లు ఎందుకు ఉపయోగపడతాయంటే వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధుల్ని రక్షించడానికి ఈ వ్యాక్సిన్ అని మనకి ఉపయోగపడతాయి. తర్వాత చూడండి, మనకి ఇంకో వ్యాక్సిన్ అంటే దీంట్లో సాంప్రదాయక వ్యాక్సిన్లో ఇంకో రకం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు అంటే ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఇన్యాక్టివేటెడ్ ఒక నిమిషం
సో మనకి నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు అంటే ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్. అంటే దీంట్లో ఈ వ్యాక్సిన్లో ఏముంటుంది, ఈ వ్యాక్సిన్లో మృత సూక్ష్మజీవులు ఉంటుంది. అంటే చనిపోయినటువంటి సూక్ష్మజీవులు ఈ వ్యాక్సిన్లో ఉంటాయి. ఇది ఒక వ్యాక్సిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ వ్యాక్సిన్లు ఏముంటాయంటే మనకి నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లో మృత సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మృత సూక్ష్మజీవులు అంటే ఏంటంటే మనకి అవి ఆ సూక్ష్మజీవులు చంపక ముందు బాగా తీవ్రత కలిగి ఉంటుంది, ఎఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మృత సూక్ష్మజీవులు కలిగి ఉండే వ్యాక్సిన్లు వచ్చేసి నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు. మరి ఈ వ్యాక్సిన్ల వలన ఏ వ్యాధుల్ని మనం కంట్రోల్ చేయవచ్చు? ఇన్ఫ్లుయెంజా, కలరా, బిబోనిక్ ప్లేగు అని చెప్పేసి బిబోనిక్ ప్లేగు, పోలియో, హెపటైటిస్ ఏ, ర్యాబిస్, అదేవిధంగా సాల్క్ పోలియో వ్యాక్సిన్. అంటే మనకి చూడండి, ఇటువంటి వ్యాక్సిన్ అన్నీ కూడా మనకి ఈ వ్యాక్సిన్లు వచ్చేసి మనకి ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్ ఒకటి ఉంది, సాల్క్ పోలియో వ్యాక్సిన్. ఓకే, తర్వాత మనకి మూడోది టాక్సైడ్స్ అనమాట. ఈ టాక్సైడ్స్ అంటే ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. టాక్సైడ్ అనమాట. సో టాక్సైడ్ అంటే యాక్చువల్గా మనకి టాక్సిక్ అంటే ఏంటి విషయమే కదా, టాక్సిక్ అంటే విషయమే కదా. ఇక్కడ టాక్సైడ్లు అంటే ఏంటంటే ఇవి కొన్ని సూక్ష్మజీవుల యొక్క నిష్క్రియాత్మక భావ్య విషాలు. అంటే కొన్ని సూక్ష్మజీవుల నుంచి తీసినటువంటి నిష్క్రియాత్మక భావ్య విషయాల్ని మనం టాక్సైడ్లు అని చెప్తాము. ఇవి కూడా మనకి వ్యాక్సిన్ కింద పనిచేస్తాయి. కాబట్టి టాక్సైడ్లు అంటే కొన్ని సూక్ష్మజీవుల యొక్క నిష్క్రియాత్మక భావ్య విషయాలని మనం ఏమంటామంటే విషం అని ఏమంటామంటే టాక్సైడ్ అంటాము. మరి ఈ టాక్సైడ్ అనేటువంటి వ్యాక్సిన్లు డిప్తీరియా కావచ్చు, టెటానస్ అనేటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి వీటిని మనం వాడటం జరుగుతుంది. అయితే దీంట్లో ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి, వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్, అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్లో మనకి తక్కువ సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవులు ఉంటాయి. నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లో మనకి మృత సూక్ష్మజీవులు ఉంటాయి. టాక్సైడ్ అనేవి కొన్ని సూక్ష్మజీవుల యొక్క నిష్క్రియాత్మక భావ్య విషయాలని చెప్పవచ్చు. అంటే డిప్తీరియా, టెటనస్ వ్యాధి కంట్రోల్ చేయడానికి టాక్సైడ్ వాడతాము. అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా, కలరా, బ్యూబోనిక్ ప్లేగు, పోలియో, హెపటైటిస్, ర్యాబిస్ వంటి వ్యాధులను కంట్రోల్ చేయడానికి నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్ వాడతాము. కొన్ని పోలియో వ్యాక్సిన్ మనకి సాల్క్ పోలియో వ్యాక్సిన్ అనేది పోలియో వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ వాడతాం అన్నమాట. సో ఇదనమాట. తర్వాత మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జోన్ సాక్. ఇక్కడ చూడండి, జోన్స్ సాక్ ఇది జోన్ సాక్ అనేటువంటి శాస్త్రవేత్త పోలియో వ్యాక్సిన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ పోలియో వ్యాక్సిన్ సాక్ వ్యాక్సిన్గా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే సాక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నారు కాబట్టి జోన్ సాక్ అనేటువంటి శాస్త్రవేత్త పోలియో వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. మరి ఈ పోలియో వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ అని పేరు పెట్టి పిలుస్తారంటే సాక్ వ్యాక్సిన్గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎలాంటిది, ఈ పోలియో వ్యాక్సిన్ ఎలాంటిదంటే నిష్క్రియ పోలియో వైరస్ లాంటిది. అంటే దీంట్లో ఏముంటుందంటే నిష్క్రియాత్మక పోలియో వైరస్ అనేది ఉంటుంది. అంటే ఈ వ్యాక్సిన్ అనేది ఎలాంటిదంటే నిష్క్రియ పోలియో వైరస్ లాంటిది అనమాట. అంటే మనకి రెండోది నిష్క్రియ సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు ఉన్నాయి కదా. అంటే పోలియో వ్యాక్సిన్ అనేది సాక్ వ్యాక్సిన్గా ఎందుకు అభివృద్ధి చెందిందంటే జోన్ సాక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు కాబట్టి. ఈ పోలియో వ్యాక్సిన్ ఎలాంటిదంటే నిష్క్రియ పోలియో వైరస్. ఓకే, అలాంటి రకం అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి పోలియోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఆల్బర్ట్ సాబిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే మనకి పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నారు. మరి ఆ పోలియో వ్యాక్సిన్ అనేది నోటి చుక్కల ద్వారా, ఇప్పుడు మన పిల్లలకి పోలియో ఆదివారం నాడు మనం ఏం చేస్తామంటే నోటి చుక్కల ద్వారా మనకి పోలియో వ్యాక్సిన్ ఇస్తాం కాబట్టి మరి దాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే మనకి ఆల్బర్ట్ సాబిన్. ఓకే, ఇది ఎటువంటి వ్యాక్సిన్ అంటే అటెన్యూటెడ్ పోలియో, అదే కదా. అటెన్యూటెడ్ అంటే మనకి ఫస్ట్ వన్ ఉంది కదా, మనకి ఫస్ట్ వన్ ఏంటది, వ్యాధికారకత క్షీణించిన సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్, అటెన్యూటెడ్ హోల్ ఏజెంట్ పోలియోమైలిటిస్ వైరస్ అనమాట. అటెన్యూటెడ్ పోలియోమైలిటిస్ వైరస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. జోన్ సాక్ అనేటువంటి శాస్త్రవేత్త పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఈ పోలియో వ్యాక్సిన్ అనేది సాక్ వ్యాక్సిన్గా ప్రసిద్ధి చెందింది. ఈ వ్యాక్సిన్లో మనకి ఎలాంటి వ్యాక్సిన్ అంటే ఇది నిష్క్రియ పోలియో వైరస్. తర్వాత ఆల్బర్ట్ సాబిన్ అనేటువంటి శాస్త్రవేత్త నోటి చుక్కల ద్వారా ఉన్నటువంటి పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నారు. మరి ఇది ఎటువంటి వ్యాక్సిన్ అంటే అటెన్యూటెడ్ పోలియోమైలిటిస్ వైరస్, అంటే ఆ వైరస్ని చంపేటువంటి వ్యాక్సిన్ ఇది. ఓకే, ఇది ఇక్కడ రెండు శాస్త్రాలు చాలా ఇంపార్టెంట్.
పోలియో వ్యాక్సిన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే జోన్ సాక్ అవుతారు. మరి నోటి చుక్కల ద్వారా వాడేటువంటి పోలియో వ్యాక్సిన్ని కనుక్కుంది ఎవరంటే మనకి ఆల్బర్ట్ సాబిన్ అవుతారు. ఇవి రెండు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనకి మాలిక్యులర్ డయాగ్నోసిస్ ఉంది. జీవ అణువుల ద్వారా రోగ నిర్ధారణ. మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటే మనకి జీవ అణువుల ద్వారా. సో మాలిక్యులర్ డయాగ్నోసిస్ జీవ అణువుల ద్వారా రోగ నిర్ధారణ ఎలా చేస్తాం మనం. అయితే దీంట్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఆర్డిఎన్ఏ సాంకేతికత, పునఃసంయోజన డిఎన్ఏ టెక్నాలజీ, అదేవిధంగా పాలిమరీకరణ శృంఖల చర్య పీసీఆర్ ఇవి అనే పద్ధతుల ద్వారా వ్యాధిని ముందే గుర్తిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఈ పీసీఆర్ చైన్ ద్వారా పాలిమరీకరణము శృంఖల చర్య అనేటువంటి పద్ధతుల ద్వారా వ్యాధిని ముందే మనం గుర్తిస్తున్నాము. తర్వాత మనకి ఎండి అంటే మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటే జీవ అణువుల ద్వారా రోగ నిర్ధారణ. మరి ఎటువంటి వ్యాధుల్ని మనం కంట్రోల్ చేయవచ్చు అంటే గుర్తించవచ్చు అంటే హీమోఫీలియా కావచ్చు, ఫినల్ కిటోనిరియా లాంటి వ్యాధుల్ని మనం గుర్తిస్తున్నాం. కాబట్టి జీవ అణువుల ద్వారా రోగ నిర్ధారణ అంటే ఈ జీవ అణువుల ద్వారా రోగ నిర్ధారణలో ఆర్డిఎన్ఏ సాంకేతికత ఉపయోగిస్తాము. అదేవిధంగా పీసీఆర్ అనేటువంటి ఈ రెండు పద్ధతులు అంటే పునఃసంయోజన డిఎన్ఏ టెక్నాలజీ, అదేవిధంగా పాలిమరీకరణ శృంఖల చర్య పీసీఆర్ అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా వ్యాధిని ముందే మనం గుర్తిస్తున్నాము. మరి మాలిక్యులర్ డయాగ్నోసిస్ ద్వారా ఏ వ్యాధులు మనం గుర్తిస్తున్నాము? హీమోఫీలియా, అదేవిధంగా ఫినల్ కిటోనూరియా అనేటువంటి వ్యాధుల్ని మనం ముందే గుర్తిస్తున్నాం. సో ఇది ఒక కాన్సెప్ట్. వాట్ అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్లైడ్ బయాలజీకి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ అడగవచ్చు, అదేవిధంగా అబ్రివేషన్స్ అడగవచ్చు, కాన్సెప్ట్లు అడగవచ్చు, ఇవన్నీ అడగవచ్చు. కాబట్టి ముందే మీకు నేను రాసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అడుగుతున్నారు జీన్ చికిత్స అంటే ఏంటి, జీన్ థెరపీ అంటే ఏంటి, జన్యు చికిత్స అంటే ఏంటి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి అప్లైడ్ బయాలజీలో అన్నీ కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ చాలా ర్యాపిడ్ రివిజన్ కాబట్టి నేను మొత్తం క్లాస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఓకే చెప్పిన కదా. ఓకే, జన్యు చికిత్స జీన్ థెరపీ అంటే ఏంటంటే జన్యువును ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క కణాలు లేదా కణజాలాల్లోకి అనువంశిక వ్యాధులు నయం చేయటాన్ని, అదేవిధంగా జన్యువును ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క కణాలు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క కణజాలాల్లోకి ఉన్నటువంటి అనువంశికమైనటువంటి హెరిడిటీ వ్యాధులు అంటే అనువంశిక వ్యాధులను నయం చేయడాన్ని మనం జన్యు చికిత్స లేదా జీన్ థెరపీ అని చెప్తాము. అంటే జన్యువును ఉపయోగించి మానవుల్లో కలిగేటువంటి అనువంశికంగా ఉన్నటువంటి వ్యాధులు నయం చేయటాన్ని మనం జన్యు చికిత్స లేదా జీన్ థెరపీ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ జన్యు చికిత్స ఎందుకు ఉపయోగపడుతుందంటే చూడండి, ఇక్కడ మనకి ఇంకో రెండో లైన్ ఇచ్చాను. ఈ రెండో లైన్ అంటే మానవ జన్యు చికిత్స శాస్త్రం అంటే ఏంటి, ఇక్కడ రాయాలి. మానవ జన్యు శాస్త్ర చికిత్స అంటే ఏంటి అని రాయాలి ఇక్కడ. సో మానవ జన్యు చికిత్స శాస్త్రం అంటే జీవశాస్త్రం అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. శిశువు లేదా పిండంలో నిర్ధారణ అయినటువంటి జన్యు లోపాన్ని కొన్ని పద్ధతులు అదేవిధంగా సాంకేతికతల సహాయంతో సరిచేయడానికి అవకాశం కల్పించేదే మానవ జన్యు చికిత్స జీవశాస్త్రం. ఇక్కడ రాస్తాను చూడండి, మానవ జన్యు శాస్త్ర చికిత్స జీవశాస్త్రం. మానవ జన్యుశాస్త్రం అంటే శిశువులో కానీ పిండంలో కానీ మనకి నిర్ధారణ అయినటువంటి జన్యు లోపాన్ని కొన్ని పద్ధతుల ద్వారా కావచ్చు, కొన్ని సాంకేతికతల సహాయంతో సరిచేయడానికి అవకాశం కల్పించేదే మానవ జన్యుశాస్త్ర చికిత్స జీవశాస్త్రము. ఓకే, ఇది నెక్స్ట్ 52. సో తర్వాత మనకి జన్యు చికిత్స విధానంలో కొన్ని దశలు ఉంటాయండి. ఆ దశలు ఏంటంటే మనకి యాక్చువల్గా జన్యు చికిత్స విధానంలో ప్రధానంగా 2 దశలు అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బీజకణ శ్రేణి జన్యు చికిత్స ఒకటి, రెండోది దేహకణ శ్రేణి జన్యు చికిత్స. సో జన్యు చికిత్స విధానంలో మనకి దశలు ఫస్ట్ వన్ ఏంటంటే మనకి బీజకణ శ్రేణి జన్యు చికిత్స. బీజకణ శ్రేణి జన్యు చికిత్స అంటే ఏంటంటే క్రియాత్మక సాధారణ జన్యువులను శుక్రకణాలు లేదా స్త్రీ బీజ కణాల్లో ప్రవేశపెట్టి వాటి జీనోమ్లతో సమైక్యం చేస్తారు.
బీజకణ శ్రేణి జన్యు చికిత్స. బీజకణాలు అంటే ఏంటి? శుక్రకణాలు, అదేవిధంగా స్త్రీ బీజకణాలు అండాలే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, బీజకణ శ్రేణి జన్యు చికిత్స అంటే క్రియాత్మక సాధారణ జన్యువులను శుక్రకణాలు లేదా స్త్రీ బీజ కణాలలో ప్రవేశపెట్టి వాటి జీనోమ్లతో సమైక్యం చేసే విధానాన్ని మనం బీజకణ శ్రేణి జన్యు చికిత్స అని చెప్పొచ్చు. అంటే కొన్ని సాధారణ జన్యువులను దేంట్లో ప్రవేశపెడతారు? శుక్రకణాల్లో కానీ స్త్రీ బీజ కణాల్లో కానీ ప్రవేశపెట్టి ఆ జీనోమ్ శుక్రకణాల్లో ఉన్నటువంటి జన్యువులతో ఈ జన్యువులని సమైక్యం చేస్తారు. తర్వాత మనకి దేహకణ శ్రేణి చికిత్స. రెండోది ఏంటంటే మనకి దేహకణ శ్రేణి చికిత్స అంటే క్రియాత్మక జన్యువులను రోగి దేహ కణాల్లోకి ప్రవేశపెడతారు. క్రియాత్మక జన్యువులు అంటే ఈ జన్యువులను రోగి దేహ కణాల్లోకి, ఎక్కడైతే రోగి యొక్క అంటే వ్యాధి ఉందో ఆ రోగి దేహ కణాల్లోకి ప్రవేశపెడతారు క్రియాత్మక జన్యువులను. దీన్ని మనం దేహకణ శ్రేణి చికిత్స అని చెప్పొచ్చు. తర్వాత వ్యాధికి గురి అయిన వ్యక్తి దేహ కణాలకు చికిత్స చేసి వ్యాధి దృశ్యరూపాన్ని నయం చేస్తారు. దీంట్లో ఇంకేం చేస్తారంటే వ్యాధికి గురైనటువంటి వ్యక్తి యొక్క దేహ కణాలకు కొంచెం చికిత్స చేసి వ్యాధి దృశ్య రూపాన్ని నయం చేస్తారు. వ్యాధి యొక్క దృశ్య రూపాన్ని నయం చేస్తారు అంటే వ్యాధికి గురైనటువంటి వ్యక్తి యొక్క దేహ కణాలకి చికిత్స చేసి వ్యాధి దృశ్య రూపాన్ని నయం చేయటం అనేది దేహకణ శ్రేణి చికిత్సలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ దేహకణ శ్రేణి చికిత్సలో మనకి మళ్ళీ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి దేహభావ్య పద్ధతి, ఇంకోటి దేహ లోపలి విధానం. దేహభావ్య పద్ధతిలో కణాలు దేహం బయట మార్పు చేయబడి తిరిగి దేహంలో ప్రతిస్థాపించబడతాయి. కణాలు అనేవి దేహం బయట మార్పు చేయబడి తిరిగి దేహంలోకి ప్రతిస్థాపించబడితే దీన్ని దేహభావ్య పద్ధతి అంటాము. దేహ లోపలి విధానంలో కణాలు దేహంలో ఉండగానే వాటి జన్యులు మార్పు చేస్తారు. అంటే దేహ లోపలి విధానంలో ఏం జరుగుతుంది? కణాలు దేహంలో ఉండగానే వాటి జన్యువులను మార్పు చేయటం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ అంశం ఉంది, ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రీవియస్ గురుకులాలో వచ్చినటువంటి బిట్ ఇది. మొదటి జీన్ థెరపీ ఎక్కడ చేశారు, ఎవరు చేశారంటే మొదటి జన్యు చికిత్స 1990లో చేశారు. ఎవరికంటే 4 సంవత్సరాల పాపకు చేశారు. మరి ఈ 4 సంవత్సరాల పాపకి ఏ వ్యాధి ఉందంటే ఏడిఏ అంటే మనకి ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఎంజైమ్ లోపం. అంటే మొదటి జన్యు చికిత్స 1990లో ఎడినోసిన్ డిఎమినేజ్ లోపం అనే ఎంజైమ్ లోపం గల 4 సంవత్సరాల పాపకు చేశారు. సో ఎడినోసిన్ డిఎమినేజ్ అనేది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ లోపం ఉన్నటువంటి పాపకి మొదటి జన్యు చికిత్స చేశారు. ఆ ఎంజైమ్ ఏంటంటే మనకి ఎడినోసిన్ డిఎమినేజ్. ఈ లోపం ఉన్నటువంటి పాపకి మొదటి జన్యు చికిత్స 1990లో చేయటం జరిగింది. సో ఈ వ్యాధి ఏంటంటే ఒక ఎంజైమ్ డిజార్డర్, ఎంజైమ్ లోపం వల్ల వచ్చే వ్యాధి. మరి ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా మన బాడీలో రోగనిరోధక వ్యవస్థ పనిచేయడానికి చాలా కీలకంగా ఉంటుంది. ఈ ఎంజైమ్ లోపం వల్ల ఇంకేం కలుగుతుందంటే మనకి తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం SCID అంటాము. దీన్ని సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ అని చెప్తాము. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ SCID అని చెప్పొచ్చు అనమాట. ఈ ఏడిఏ ఎంజైమ్ను సంకేతించే జన్యువు తొలగించడం వల్ల కానీ దాని క్రియాలోపం వల్ల కానీ సంభవిస్తుంది. అంటే ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే ఏడిఏ ఎంజైమ్ని సంకేతించేటువంటి జన్యువు ఇది. ఇక్కడ చూడండి, ఈ డిసీజ్ ఎందుకు వస్తుందంటే ఈ ఎడినోసిన్ డిఎమినేజ్ ఎంజైమ్ను సంకేతించే జన్యు లోపించడం వల్ల అదేవిధంగా ఈ ఏడిఏ ఎంజైమ్ అనేది పని చేయటం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మొదటి జన్యు చికిత్స 1990లో ఎవరికి చేశారంటే ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఎంజైమ్ లోపం ఉన్నటువంటి పాపకి, 4 సంవత్సరాల పాపకి చేశారు. మరి ఈ వ్యాధి అనేది ఒక ఎంజైమ్ డిజార్డర్. ఓకే, ఈ ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది ఈ వ్యాధి. మరి ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే ఏడిఏ. ఈ ఎడినోసిన్ డిఎమినేజ్ అనేటువంటి ఈ ఎంజైము రోగనిరోధక వ్యవస్థ పనిచేయడానికి చాలా కీలకంగా ఉంటుంది. మరి ఏడిఏ లోపం వల్ల తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం కలుగుతుంది. దీన్ని సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటాము, SCID అని అంటాము.
ఇంకా మనకి ఈ ఎడినోసిన్ డి అమినేజ్ అనేటువంటి వ్యాధి ఆ ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది. ఇంకా ఈ ఏడిఏ ఎంజైమ్ను సంకేతించే జన్యువు లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఏడిఏ ఎంజైమ్ అనేది దాని యొక్క క్రియాలోపం వల్ల కానీ ఇది సంభవిస్తుంది అన్నమాట. ఓకే.